హైదరాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేశామని తెలిపారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. నిందితుల నుంచి 155 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమ రవాణా చేసి ఇతర ఏజెంట్ల ద్వారా సిటీలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. 8 మందిపై కేసు నమోదు చేశామన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. In 1 week around 150 kgs of ganja was seized. So and 8 offenders were caught. Around 5 offenders, mainly వీళ్ళంతా ఒరిస్సా వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా కంచన్బాగ్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది. బోత్ హెచ్న్యూ టీమ్ అండ్ లోకల్ పోలీస్ కలిపి ఆపరేషన్ చేయడంతో వీళ్ళ పొజిషన్లో దాదాపు 110 kgs గాంజా వాజ్ సీజ్డ్. సో ఇట్లాగా జరిగిన వేరియస్ ఆపరేషన్స్లో లాస్ట్ వీక్లో అరౌండ్ 150 kgs గాంజా పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు నిన్న పట్టుకున్న వీళ్ళతోటి వెరిఫై చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఇనీషియల్గా పట్టుకున్న దేవరాజ్ కానీ లక్కన్ సింగ్ మంగళహాట్ పర్సన్ కానీ వీళ్ళంతా కూడా వీళ్ళు సప్లై చేసే గాంజాని అంటే మెయిన్గా ఈ గాంజా ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఏఓబి బార్డర్ అయిన ఈ మల్కాంగిరి డిస్ట్రిక్ట్ నుంచి ఒరిస్సా వాళ్ళు వీళ్ళు తీసుకొస్తూ ఉంటే పెడ్లర్గా అంటే మెయిన్ ఇక్కడ లోకల్ సప్లయర్కి మెయిన్గా ఈ మంగళహాట్ పర్సన్ లక్కన్ సింగ్ అన్నది తను తీసుకుని తను ఈ సబ్ పెడ్లర్స్ లోకల్ సప్లయర్స్ వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉంటాడు ఈ దేవరాజ్ లాంటి పర్సన్స్కి. పట్టుకుని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసాము. కన్జ్యూమర్స్ ఎవరన్నది కూడా చూస్తున్నాము. కొంతమంది తెలిసారు, వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ రోల్ ఎంత ఉందా అన్నది కూడా చూస్తాము.